ఈడీ కోసం ఎదురు చూస్తున్నా ఇది రాహుల్ గాంధీ అన్నటువంటి మాట మోడీ గారికి అర్థం కావాలి. అంటే సోరోస్ టీం ప్రిపేర్డ్గా ఉంది ప్రచారం చేయడానికి. ఈడీ వచ్చింది అంటే అయ్యయ్యో అన్యాయం జరిగిపోయింది, ఇప్పుడు కేజ్రీవాల్కి అన్యాయం జరిగిందని నేను, లాలూ ప్రసాద్ యాదవ్కి అన్యాయం జరిగిందని నేను, అంటే రాజకీయ నాయకుల అవినీతిని ఒకప్పుడు అసహించుకునేవాళ్ళు జనం. ఇప్పుడు జీర్ణించేసుకోవడమే కాదు, తప్పేంటి అని మాట్లాడేటటువంటి స్టేజ్కి వచ్చారు. ఎవరు తప్పుడోళ్ళు కాదు అని మాట్లాడేటటువంటి దశకు వచ్చారు. అలాంటి స్థితిలోనే కేజ్రీవాల్ని కాపాడడానికి, ఇటు కవితని కాపాడడానికి జరుగుతున్నటువంటి ప్రచారాలు చూస్తున్నాం. పాయింట్ ఏంటి అంటే రాహుల్ గాంధీ ఈడీని రెచ్చగొడుతున్నాడు, ఇది ఒక ఆస్పెక్ట్. బట్ దానికి మోడీ ఏం చేస్తారు? నేను అన్న అసలు పాయింట్, ఆ హెడ్డింగ్ పెట్టడానికి అసలు కారణం ఏంటంటే ఈడీలో ఉన్న వాళ్ళు సమాచారం ఇచ్చారు అంటే అర్థం ఏంటి? ఈడీలో ఉన్న అధికారులు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు అంటే రేపొద్దున ప్రభుత్వం మారుతుందన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ప్రభుత్వం మారాక తాము ఇబ్బంది ఎదుర్కోకుండా ముందుగా రాహుల్ గాంధీతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది. అంటే అవతల వాళ్ళకి ముందే ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా రేపొద్దున వాళ్ళు మంచి పొజిషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇది అసలు నిజం గ్రహించాల్సినటువంటి అంశం.